వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి హాయ్ గైస్. సో ఇవాళ వచ్చేసి మనమైతే లెట్స్ ప్లే డ్రాగన్ లైవ్లో అయితే ఉన్నాం. ఏంటి మన లెట్స్ ప్లేలో డ్రాగన్స్ ఉన్నాయని అనుకుంటున్నారా? సో ప్యాక్ వచ్చేసి అయితే యాడ్ చేసి ఇది వచ్చేసి మనకి ఎపిసోడ్ నెంబర్ 5 అయింది. ఏదో మామూలుగా డ్రాగన్స్ సరదాగా యాడ్ చేసా. మనకి డ్రాగన్స్ అయితే బాగుంటాయి, అందుకే కిందకి పదే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. చూసారా, ఇది లాస్ట్ టైము డ్రాగన్ లైవ్ ఎపిసోడ్ నెంబర్ 1లో ఇది వచ్చేసి నన్ను అయితే ఎండులో కాల్ చేసింది అసలు. అందుకే దీన్నే టైం చేసుకున్నా. అండ్ ఆల్సో చాలా డ్రాగన్స్ వచ్చేసి పెద్దగా అయిపోతే పెట్టేసా. ఫాస్ట్ పర్సెంట్లోకి ఇది ఎక్కడ ఉంది? ఇది కింద ఉంది. పద కిందకి. నేను టూల్స్ అయ్యా ఆన్ చేసుకోలేదు కదా. ఇంకొకటి కిందకి పద. నేను పైకి వచ్చేసింది ఏంటి ఎక్కువగా. ఎందుకు పదా. సో మనం వచ్చేసి నేనైతే ఆ బ్లాక్ కుక్కర్ లాస్ట్ టైం వచ్చాను కదా. తర్వాత నేను వచ్చేసి ఏం కుక్కర్ని వచ్చానంటే పద అలాంటి ఆ భయంలోనే ఇంకా వేరే కుక్కర్లు దొరికే చూపిస్తాను. ఇంట్లో ఉండే కిందకి పదే ఇంటి పైన కూర్చోబెట్టా. అది వచ్చేసి నాకు ఫస్ట్ దొరికింది. అది ఆ డ్రాగన్ ఫైల్లో మనకి దొరికింది కదా. ఇది కూర్చో. ఏయ్ పైకి పదా, పైకి వెళ్తుంది చాలా కష్టం. అటు కింద ఇటు పదా. ఓకే కింద ఉంది గోల్డెన్ క్యారెట్స్. ఎస్ మనమైతే వీడియో ఎండింగ్లో వచ్చేసి అయితే పెట్టానమాట ఫామ్. నేను ఎందుకు ఫామ్ పెట్టట్లేదని మీరు అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద ఇల్లు కట్టి అవి కట్టాలి. అండ్ ఆల్సో అక్కడైతే మోబ్స్ ఒక చికెన్ ఫామ్ కూడా కట్టాను నేను. ఇదిగోండి, ఇది వచ్చేసి కవ్వు. ఇక్కడ కౌస్, ఇక్కడ షీప్లు. నాకు గ్రీన్ అంటే ఇష్టం కాబట్టి గ్రీన్ అంటే పెట్టా. సో ఇక్కడ వచ్చేసి మనకి బబ్లు అనేది కూడా ఉంది. బబ్లు ఇంకా పిగ్స్. ఇది వచ్చేసి చికెన్ ఫామ్. ఇది వచ్చేసి అయితే డ్రాగన్ అయితే మనకి లాస్ట్ టైం దొరికిన డ్రాగన్స్ వచ్చేసి మర్చిపోయాను. ఇప్పుడు నేను అటు నుంచి వెళ్ళాలి. అక్కడ ల్యాడ్ ఉంది కదా. ఫుడ్ ఏంటి గ్లిచ్? అది తిన్నారా మనది? ఏంటి గోల్డెన్ క్యారెట్ ఇలా ఉంది ఏంటి? నేను ఇంకా మంచిది అనుకున్నాను. రాకెట్స్ ఉన్నాయి, ఆడుకోవాల్సిందే. గేమ్ మనం వచ్చేసి ఇక్కడికో డేట్ అండ్ మీకు కూడా తెలుసుగా డేట్ క్లియర్ చేసానని మర్చిపోయాను. ఓకే, నేను వచ్చేసి ఒక లాస్ట్ ఎపిసోడ్లో చెప్తే మర్చిపోయా. చూపిస్తాను నాకండి.
ఏయ్ ఎక్కడికి బయటకు వచ్చేది. ఇక్కడైతే చికెన్లు ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకైతే లాస్ట్ ఎపిసోడ్ అంటే లాస్ట్ ఎపిసోడ్లో చూపించడం చెప్తాం అయితే మర్చిపోయా. ఎపిసోడ్ 3 ఎండింగ్లో వచ్చేసి పుష్పరాజ్ ఇంకా శ్రీవల్లి అయితే చనిపోయాడు. చూడండి 22 ఏప్రిల్ 2025. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి మనకైతే 5 ఈవినింగ్ వచ్చేసి మన థర్డ్ ఛానల్ ర్యాండమ్ గేమ్స్ అయితే పెడుతున్నా. సో ఇది వచ్చేసి మనకైతే ఏంటంటే ఐరన్ కోలం ఉన్నాడు కదా, వాడు వచ్చేసి వాడే చంపేశాను. నేను మామూలుగా వాడే చంపేశాను. నేను ఏం చేశానంటే ఇట్లా బయటకు తీసుకెళ్ళామన్నా. ఫస్ట్ ఐరన్ కోలని కొట్టా, వీళ్ళు బయటికి తీసుకెళ్తుంటే చంపేశాడు. ఈ ఆడికి తిరగబెట్టాయి, వాడి కోపం వచ్చి వాడు చంపేశాడు. అందుకే సర్లే కదా వీళ్ళు పుట్టాడు కదా మళ్ళీ ఎందుకులే అని అయినా వీళ్ళకి సమాధి కట్టా. ఇప్పుడు మనకి కట్టి ఉన్నాడు రవణ దాంట్లో, ఆ కట్టిపోతే డైమండ్స్ పెట్టాడు, నేను నెదరేట్ పెట్టా. అండ్ ఆల్సో మీకు చెప్తా మర్చిపోయి హ్యాపీ కాస్ట్ వచ్చింది. హ్యాపీ కాస్ట్ నేను ఎలా తీసుకొచ్చానంటే చూపిస్తా. నేను తర్వాత చూపిస్తాను. కుక్కల్ని అయితే చూపించాను కదా, చచ్చిపోయిన కుక్కలు చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఒకటి. చూడండి డ్రైడ్ కాస్ట్, ఇది వచ్చేసి కాస్ట్ అయి ఇంకా బోన్ బ్లాక్ అయితే పెట్టాలి. అప్పుడే మనకైతే డ్రైడ్ కాస్ట్ వచ్చింది. అప్పుడు డ్రై కాస్ట్ నుంచి హ్యాపీ కాస్ట్ వాటికైతే డ్యామేజ్ అయ్యాయి. ఈ డ్రాగన్ వచ్చేసి పైన ఉంది, 2 డ్రాగన్స్ ఉన్నాయి మన దగ్గర. రెండేంటి ఇంకొక డ్రాగన్ కూడా ఉంది కదా, అది ఎక్కడో చచ్చిపోయింది అనుకుంటా. ఇది వచ్చేసి నా క్లాక్, నేను పడుకొని లేట్గా లేస్తాను. ఇది ఎవరో అయితే నాకు తెలియదు. అండ్ ఆల్సో మీకు ఇంకొక ఆర్మర్స్ అయితే చూపించాలి నా వెపన్ రూమ్. ఇలా ఎవర్రా. సో ఇది వచ్చేసి మనకైతే పైన ఆ హెడ్గా ఉంది కదా, అది దాని ఆర్మర్. ఇది వచ్చేసి మనమైతే ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్లై సిరీస్లో చూసింది. ఇది వచ్చేసి షార్టా, ఇది షార్ట్, ఇది స్ట్రాంగ్ ఫ్లాకోన్. దీని గురించి నాకు తెలియదు. ఇది వచ్చేసి మనమైతే తెలియదు మీకు. ఇది వచ్చేసి మెగా డ్రాగన్. ఫస్ట్ మనం ఆర్మర్ వేసుకుంటూ వచ్చేసి ఇది మనం ఎన్చాటింగ్ కూడా చేసుకోవాలి. ఒకసారి చూద్దాం, ఎన్చాటింగ్ ఉంటే బాగుంటుంది. సో మనం వచ్చేసి మన ఆర్మర్స్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్మర్ అయితే చేసేసిన అలర్ట్లో వచ్చేసి మన దగ్గర ఉండేది. స్పాట్ కూడా తీసుకో. సో ఎలా అయితే చూపిస్తా. ఇక్కడ వచ్చేసి మనకైతే వీళ్ళు వచ్చేసి పార్టీ విలేజెస్ నేనైతే యాడ్ చేసా, స్పాన్ అయిపోయారు. ఇలా అయినా సార్ చూడండి. వాడికి అసలు ఏం తగలట్లా చూసారా, అనవసరంగా స్పాన్ చేసినట్టు అన్నట్టుంది. అయినా మనం యుద్ధానికి వెళ్ళట్లేదు కదా, అందుకే మామూలుగా ఆర్మర్ అయితే తీసా. ఆర్మర్ అయితే కింద ఉండిద్ది.
అరే నేను నువ్వు ఎందుకే నాకు ఇది కాదు. నేను ఫస్ట్ చేసుకోవాల్సింది జలచక్రం, నీటి చక్రం. ఈ జలచక్రం అయితే వాయు చక్రం కదా ఇది. ఏయ్ ఇన్ని పక్కన పెట్టుకుని ఉండాల్సిందే. అండ్ ఆల్సో రాజు అన్న హార్ట్ కోర్ వస్తున్నా ఎట్లా ఉన్నా బాగానే ఉన్నా. ఏదో రక్షకుడు ఉంటారు కదా, అలా ఉన్న అన్ని అడవి రక్షకులు. నువ్వు ఏం చేస్తున్నావు? గట్ట పెట్టుకోకపోతే ఇప్పుడు ఈ పోషన్ అయితే వేసుకున్నాడే. ఓ శ్రెంట్ ఈ స్పాట్ పట్టుకుంటే శ్రెంట్ వచ్చింది ఏంటి? ఎక్కువ ఏకడే ఓకే. ఈ స్పాట్కి ఏమైనా వచ్చింది? మరి ఈ స్పాట్స్కి దీనికి ఎన్చారింగ్ ఉంది, ఎన్చారింగ్ చేయాల్సిందే. అలాగ ఆర్మర్స్కే కాబట్టి నేను వచ్చేసి క్రియేటివ్లోకి వెళ్తే ఏమనుకోకండి. ఈ లాస్ట్ ఎపిసోడ్లోనే మేము అయితే వెళ్తుంది. నేను వచ్చేసి ఇక్కడ పడతాం. మన ఆర్మర్స్ అయ్యి ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా. వీడైతే వుడ్లాండ్ మ్యాన్షన్కి వెళ్తే ఈ లక్కీ అయితే ఏమైందంటే మీ కుక్కలు చూపితే మర్చిపోయా. ఏంటి అన్నీ మర్చిపోతున్నా. ఇవి వచ్చేసి మనకు బ్లాక్ కుక్కలు చూపించినట్టున్నానో నాకు తెలియదు. అలాంటి భయంలోనే ఉన్న ఈ కుక్కలు. ఏదో కుక్కల పేరు అయితే తెలియదు కానీ తినవుడు దేవరా పుష్పరాజ్ సేవల్లే అని వచ్చేసి ఇక్కడ ఉన్నారు. వీళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడికి. అండ్ ఆల్సో ఇక్కడికి మన వీరులు లిటిల్ సింగం చోటాకి. అక్కడైతే కుక్కలు ఇంకా ఉన్నాయి కానీ అక్కడ ఇల్లు ఉండాలి. లేకపోతే కుక్కలన్నీ ఇక్కడికి రావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ ఉండాలంటే ఈ ఇంట్లో అక్కడ ఉన్న ఇల్లు తీసేసి మంచి స్పేస్ ఉండేది. అప్పుడు ఐరన్ బ్లాక్స్ కూడా తీసుకోవచ్చు. మనకైతే అన్న అనుకుంటున్నాడు అక్కడ. ఓకే, ఇప్పుడైతే మనం ఎన్చాటింగ్ చేయాలనుకుంటున్నాం కదా. చేద్దాం ఎన్చాటింగ్ వచ్చేసి ఏది ఇది 1 2 3 4 5 6 7 8 దీనికి ఆల్రెడీ ఉంది. ఇలా పెట్టేస్తా. ఏయ్ ఓకే, మనం వచ్చేసి ఇక్కడ ప్రొటెక్షన్ ఇవన్నీ పడదాం. ఎక్స్పీలు అన్నీ కావాలి అసలు. ప్రొటెక్షన్ అవునరా, ఇంకొకటి పెట్టాలిగా. వన్ టూ
సో మనకైతే రవణ బేస్ అయితే నచ్చింది అబ్బా. అసలు ఈ బేస్ పడినండి, ఇంకా ఏం బేస్ కట్టలే. ఒకవేళ కట్టాలనుకుంటే ముందే చెప్పేవాడిని. అండ్ ఆల్సో GTA 6 ట్రైలర్ కూడా ఇవాళ అయితే చూపిస్తా, మన ఫస్ట్ ఛానల్లో అయితే చూపిస్తా. ఎందుకంటే మనకి GTA 4 అయితే వస్తుంది హ్యాపీ మూడ్లో. ఒకవేళ GTA 6 వస్తే ఓకే. మనకైతే ఇప్పుడు ఏం చేయాలి, టాన్స్ ఏది ప్రొటెక్షన్ 5 ప్రొటెక్షన్ అయితే మనకి ఎలాగా ఉండిద్ది. టాన్స్ది మెండింగ్ పై ఓకే. ఇది వచ్చేసి మనకైతే అన్బ్రేకింగ్ ట్రీ, నెక్స్ట్ ఇది మెండింగ్. అసలు నాకు చాలా అంటే చాలా తలకే నొప్పి. సో గైస్ మీకు లాస్ట్ ఎపిసోడ్లో నేను ఇచ్చిన స్పాయిలర్ అయితే ఇస్తాను కదా. సో ఈసారి మీకు విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుందని చెప్పి, సో మీకు చిన్నది ఇప్పుడే గ్లిమ్స్ కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫోటోలు యాక్టివేట్ చేయగానే ఫోటో చూడండి ఎట్లా ఉంటుందో. చూస్తారా ఫోటోలు ఎట్లా కనపడుతుందో మీకు. సరే వీటికి అయినా ఇచ్చిదాం వేస్ట్. సో స్పాట్కి వచ్చేసి స్పాట్కి అయితే ఎన్చాటింగ్ అయితే చేస్తా. అన్బ్రేకింగ్ ట్రీ ఉండు. ఓకే మనకైతే ఇది రిటర్న్ ఆఫ్ లిటిల్ సింగర్. మనం చిన్నపిల్లలు ఇంకా ఇది 5 నాక్ బ్యాక్ 2 నాక్ బ్యాక్ 2 తర్వాత ఫైర్ అప్సెస్ 2 లూటింగ్ ట్రీ, ఇంకా ప్రొటెక్షన్ వచ్చేసి 4. దీన్ని పంపించేస్తాను. వీటికి ఎక్కువ. నైట్ అయిపోయినట్టు నాకు కనపడుతుంది. సో స్లీప్ అయితే అస్సలు మాత్రం సేమ్ అలాగే ఉంది. సరే ఈ స్పాట్లో వచ్చేసి అయితే టైగా విలేజ్ అంట. ఆ విలేజ్ వచ్చేసి ఎలాగైనా కనిపెట్టారు, కానీ అది వర్కౌట్ అవ్వట్లా. నాకు బ్యాక్ టు అన్బ్రేకింగ్ కొన్ని టూల్స్ అదే ఆర్మర్ అన్ని తీసి ఇది పర్మనెంట్ ఆర్మర్. నేను వచ్చేసి ఈ వరల్డ్ ఉంచుకుంటాను డ్రాగన్ ఫైర్. ఇక్కడ నుంచి లెస్ ప్లే డ్రాగన్ ఫైర్. ఆగండి, చాలా జలస్ట్రం అదేదో మనకైతే
నైట్ అయిపోయింది, స్లీప్ అసలు. నైట్ అయిపోయింది ఏంటి తర్వాత మన బీజిఎం అయితే వేస్తాం. నిన్న వచ్చేసి మనమైతే రోబ్లాక్స్ అయితే ఆడాం. మనమైతే వాళ్ళ రేపు వచ్చేసి హల్క్ అయితే ఆడదాం. ఒక్కొక్క డేలో అంటే ఎవ్రీడే వచ్చేసి మనకైతే అమంగ్ అస్ ఎపిసోడ్ వచ్చింది. ఒక్కొక్క డేలో వచ్చేసి మైన్క్రాఫ్ట్, రోబ్లాక్స్. ఎందుకంటే అవి రెండు సేమ్ అంటే బ్లాక్ 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 ఉంటాయి కదా, అందుకే అయ్యో. సో ఎక్కువగా ఆడేది వచ్చేసి మనం అయితే అమంగ్ అస్. సారీ. సో ఇవాళ వచ్చేసి ఇవి వచ్చేసి నేను నెదర్ పోర్టల్లో తీసుకెళ్దామని చూపించా. అవి అయితే వెళ్ళిపోవాలి. జలాస్ట్రం హెల్మెట్ అని పెడదా, క్యాప్ అని పెడదామా, ఏదో ఒకటి చేస్తారు. ఇదేంటి పవన ఇప్పుడు మనం చాలా అస్ట్రం షర్టు, జలాశ్రం షర్టు, నెక్స్ట్ చాలా అస్ట్రం ప్యాంటు, జలాశ్రం ప్యాంటు, చాలా అస్ట్రం మర్చిపోయి మళ్ళీ స్పెల్లింగ్ చూస్తా. జలాశ్రం ఓకే, జలా అస్ట్రం చెప్పు షూజ్, దీనికి క్యాప్ అని పెడదామా? సరే క్యాప్ అని పెడదాం. జలాస్ట్రం క్యాప్. ఏమో అంటారులే. అది రాళ్ళు వేసుకో. ఓహో అలాగా. అయితే మనం వచ్చేసి సర్వైవల్ వేసుకోవాలి. అయితే జలాశయం అనేది ప్రొటెక్షన్ ఇంకా నేను సర్వైవల్లోకి వచ్చి మీకు కూడా ఆర్మర్స్ ఉంటే బాగుండు. ఈ మోడ్స్ మీకు కూడా యాడ్ చేస్తుంటే అలా ఉన్నా ఎలా ఉన్నాంటారా బాగున్నావు. అది వచ్చేసి మీకు వీళ్ళు అన్న తమ్ముడు కాదు, బామ్మడుతుడు శ్రీవల్లి దానికి అక్క అయితే దేవరకి. సో మనం వచ్చేసి ఓకే పవనాశ్రం, నా పవనాశ్రం చూస్తావురా. నేను అలాగే చంపేసాను. నేను చావట్లా ఏంట్రా, నీకేం తగదట్లా? నువ్వు క్రియేటివ్లో ఉన్నావా? నేను మన దగ్గరికి వస్తున్నాడు. నేను ఇంకా చంపేస్తాడేమో పదండి. చావాల్సిందే అనవసరంగా. ఏంటో నీకు 15 years కేక్ పెడితేనే చేస్తావా?
చూసాం. మన సర్వర్లో ఒక హ్యాకర్ అయితే ఉన్నారు. ఈ ట్రాప్తో అనవసరంగా పెట్టాను అనుకుంటా. ఇది వచ్చేసి మన గంగాజలం, ఇన్ఫినిటీ వాటర్ సోర్స్. అది అట్టుందా? సారీ సరే అది ఎక్కువ. అసలు మనకైతే డ్రాగన్స్ అయితే దొరుకుతుంది. చాలా అంటే చాలా అదృష్టం. ఈ షార్ట్ డ్రాగన్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఇది వచ్చేసి మన పుష్పరావు శ్రీవల్లి సమాధిని ఇక్కడ వచ్చేసి టాప్లో ఉన్నాడు. మనం ఇంకొక డ్రాగన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఏమో ఎక్కడుందో. టైం ఎంత అయింది? ఇంకా మనమైతే సక్సెస్ఫుల్లీ వచ్చేసి డ్రాగన్స్ అయితే తీసుకొచ్చి ఎంటర్ డ్రాగన్ అయితే మనం ఏం చేసుకోవాలి, ఎందుకంటే అది మన శత్రు. వీటిని కూడా ఒక్కసారి చండ. వార్డెన్ ముందు మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి వార్డెన్. సో ఇది గాయస్ వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. సో ఇది గాయస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో ఇవాళ ఈవినింగ్ వచ్చేసి మనం అయితే 3.0లో అయితే వస్తున్నాం. సో టాటా. ఆగండి, టాటా అనేది చెప్తాను. 37%. సో వాళ్ళు నేను రిమోట్సే యాక్టివేట్ చేయాల. ఓకే, మనకి రిమోట్ ఉంటే బాగుండేది. సో ఇది గాయస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో మీకు ఏమైనా నచ్చింది అనుకున్నా, సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయటం మాత్రం అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో షేర్ అండ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోండి. సో that's all guys, thanks for watching. I see you and tata. ADHI Gaming 5961 is waving.